వర్స్ మా నాన్నగారి 4వ వర్ధంతి సందర్భంగా మేము కార్మెన్ మానసిక వికలాంగుల ఆశ్రమం గోరింట్ల నందు అల్పాహారము మరియు ఫ్రూట్స్ పంచటం జరిగింది. అక్కడ 100 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. వారిలో కొందరు చిన్నారులు, చాలామంది పెద్దవాళ్ళు, మిడిల్ వయసు వారు ఉన్నారు. మన ఇంటిలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వర్ధంతులను జరుపుకుంటాం. అయితే రెస్టారెంట్స్కి, పార్టీలకు వెళ్ళి చాలా మనీ వెచ్చిస్తాం. వాటిలో కొంచెం ఇట్లాంటి అభాగ్యులకు ఇచ్చినా, సేవ చేసినా మనకు పుణ్యం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. అందుకని మిమ్మల్ని అర్థిస్తున్నాను. అన్నం లేని వారికి మనకు ఉన్నంతలో హెల్ప్ చేయమని మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ బూడిగా అవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. సర్వంలో సృష్టించి కాచి కాపాడుతున్నప్పుడు ఇతరులకు తండ్రి హృదయకాల సమయమున గట్టంలేని సామ్రాజ్యం గారిని వారి యొక్క కుమార్తెను ఇంకా కుటుంబ సభ్యులందరినీ సమర్పిస్తున్నాము. ఈ దినాత్మలను దిక్కులేని వారిని రక్షించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు ప్రభా. ముఖ్యంగా సామ్రాజ్యం గారి యొక్క శ్రీవారైనటువంటి లక్ష్మీనారాయణ గారిని సమర్పిస్తున్నాము. 3వ వర్ధంతి సందర్భముగా ఈ దినాత్మలకు వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. ఆ బిడ్డకు కావాల్సిన నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించున్నాము. ఓ ప్రభు, ముఖ్యంగా ఈ యొక్క మీరు వాక్యంలో చదివించినట్లుగా అత్యంతల్లో ఒకరికి చేసిన మీకు చేసినట్లని చదివిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కుటుంబం ఈరోజు క్రియాపూర్వకంగా ఈ యొక్క అభాగ్యాలకు చేస్తున్నటువంటి దాన్ని ఆశీర్వదించి దీని ద్వారా వీరి యొక్క కుటుంబంలో కాల్సిన జీవనంలో అనుగ్రహంలో విశ్వాసంలో ఓదార్చడం, ఆయన ఆరోగ్యంలో సంతోషంలో ప్రార్థించడం, ముఖ్యంగా వీరు చేస్తున్న ప్రతిభను ఆశీర్వదించమని మనవలను మన ఆదరణ చేస్తున్నాను.